హైకోర్టులో కేసీఆర్ కు ఎదురు దెబ్బ, ఢిల్లీలో కవితకు ఇంకొక ఎదురు దెబ్బ. అయ్యా బిడ్డలకు చుక్కలు చూపిస్తున్న న్యాయస్థానాలు. కవిత మహిళ అని సానుభూతి చూపలే బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. దానికంటే ఇగో విద్యుత్ కమిషన్ పై వేసిన పిటిషన్ డిస్మిస్. కమిషన్ ఏర్పాటుకు హైకోర్టు సమర్థన. అప్పగించిన అంశాలు విస్తృతమైనవి. చైర్మన్ రాజ్యాంగబద్ధ పదవిలో పనిచేశారు. తన వద్ద ఉన్న విషయాలనే వెల్లడించారు. పక్షపాతం అనడం కాదు, నిరూపించాలి. తీర్పులో స్పష్టం చేసిన హైకోర్టు. ధర్మాసనం దొరకబట్టి జుట్టు బట్టి, అరే చిన్నప్పుడు మళ్ళీ ఈ చెవులు బట్టి స్కూల్లో టీచర్లు కొడుతుండే చూడన్నా, అట్లా కొట్టింది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. విచారణ కమిషన్ ఏర్పాటు చేసే పరిధి ప్రభుత్వానికి లేదని, తన కమిషన్ ఇచ్చిన నోటీసులు కొట్టేయాలని కమిషన్ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా పక్షపాతం చూపించినట్టు కేసీఆర్ పేర్కొనడం తప్పట్టింది. అయితే నెల 2 నెలలుగా కమిషన్ చేసినటువంటి ఏవైతే రిపోర్ట్స్ కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి రిపోర్ట్స్ కానీ, వాళ్ళు చేసినటువంటి సైంటిఫిక్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, రీసెర్చ్ అనాలిసిస్ ఏందో దాన్ని ప్రజల ముందు పెట్టలో తప్పేమున్నది? ప్రజలకు తెలవాలి కదా, కమిషన్ ఏం చేస్తుందో ప్రజలకు తెలవాలి కదా. ఎప్పుడైనా కానీ ప్రజలకు ఆ కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిందే. ఆయనే ఆఫ్ వర్క్ ఏం జరిగిందో చెప్పిండు మీడియా ముందు, తప్పేమున్నది? విచారించినప్పటికీ విద్యుత్ కమిషన్ కు ప్రభుత్వం అప్పగించిన అంశాలు చాలా విస్తృతమైనవి అని పేర్కొంది. అందుకే ఆ అంశాలపై విచారణ చేపట్టే అధికారం కమిషన్ కు ఉందని స్పష్టం చేసింది. కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ గా ఉన్న ఒక ఉన్నతమైన రాజ్యాంగ పదవిని నిర్వహించారనే విషయాన్ని మరవరాదని హితవు పలికారు. అయితే ఒక జడ్జి పైనే, ఒక జడ్జి దగ్గర పోయి ఆ జడ్జి ఊకుంటాడా? మొత్తం న్యాయశాఖను తప్పబట్టినట్టుగా. ఇక్కడ జనాలు అర్థం చేసుకోవాలన్నా ఒక్కసారి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. యాక్చువల్ గా ఛత్తీస్గఢ్ కరెంటు ఈయన ₹3.45 కొన్నా అని చెప్పేసి అని అంటుండే కదా. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది మాత్రం ₹5.42 ఛత్తీస్గఢ్ కి ఇచ్చింది రిటర్న్ లో. ఇదే కాకుండా భద్రాద్రి యాదాద్రికి సంబంధించి సబ్ క్రిటికల్ ప్లానింగ్ ఏదైతే చేసిరో ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఎందుకు వాడిరు, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఎందుకు వాడలే అనే అంశంలో కేసు అయింది. ఈ రెండు గమనించుకోవాలి, ఈ రెండు మేజర్. దాని తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి, మనకున్నటువంటి మణిహారం సింగరేణి నుంచి బొగ్గు కొనకుండా మధ్యప్రదేశ్ నుంచి ఎందుకు బొగ్గు కొనాల్సి వస్తుంది అనేటువంటి అంశం. ఇదే కాకుండా అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ అంశంతో పాటు వేరే దేశాల నుంచి బొగ్గును ఇంపోర్ట్ చేసుకుంటా అని చెప్పేసి కేసీఆర్ అగ్రిమెంట్ల స్థాయి వరకు వెళ్ళిండు. ఈ అగ్రిమెంట్ పేపర్లు అట్లే ఛత్తీస్గఢ్కి మనం ₹5.42 ఎందుకు పే చేయాల్సి వచ్చింది, ఇక్కడ నుంచి మొదలైంది అసలైన ఎంక్వైరీ. టు బి ఆనెస్ట్, ఇన్ఫ్యాక్ట్ ఛత్తీస్గఢ్తో అగ్రిమెంట్ తర్వాత అన్ని పార్టీలు గట్టిగా బలంగా మాట్లాడినటువంటి అంశం ఏంది, అరే బాబు ఎక్కువ రూపాయికి నువ్వు ఎందుకు కొంటున్నావు, ₹3 నీకు ఆల్రెడీ దొరుకుతుంది కదా, నువ్వు ₹5 ఎందుకు కడుతున్నావు అనేటువంటి మాట లెటర్లో రాసి. 2014 తర్వాత వచ్చినటువంటి విద్యుత్ సంస్కరణ విషయంలో ఓపెన్ మార్కెట్ లో విద్యుత్తును కొనుగోలు, ఏ రోజు కారు విద్యుత్ కొనుక్కునే అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాని ప్రకారం నీకు ఎక్కడైతే తక్కువ బిడ్డింగ్ వస్తుందో కొనుక్కోవచ్చు. కానీ ఒకటేసారి ఛత్తీస్గఢ్ డైరెక్ట్ గా అగ్రిమెంట్ చేసుకొని ఇబ్బడిగా ₹1,000 కోట్ల తెలంగాణ ఖజానా ఏ విధంగా ఖాళీ చేసిరో మనం అందరం కూడా చూసినాం. ఇగో అటు అయ్యది, ఇటు బిడ్డది. కవితకు వ్యతిరేకంగా ఈడీ వద్ద బలమైనటువంటి సాక్ష్యాలు, మరికొందరు నిందితులు ఆమె తరపునే పనిచేశారు. మహిళ అని సానుభూతి చూపలేం, పలుకుబడి గల మహిళ నిస్సహాయురాలిగా భావించిన మద్యం కుంభకోణంలో కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. అయితే విషయం ఏంటి అంటే ఈమె విషయంలో బెయిల్ కోసం ఈ కుటుంబ సభ్యులు ఎవరు కూడా సరిగా ట్రై చేయట్లేదు. కేవలం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వస్తే, అరవింద్ కేజ్రీవాల్ టీం చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. ఆయనకు బెయిల్ వస్తే ఇమీడియట్ గా 1 మంత్ లోపల ఈమె కూడా బెయిల్ వస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం, అప్పటి వరకు ఏదో నామమాత్రం నడిపిద్దాం, లేకపోతే అది కూడా నడిపియకపోతే ప్రజలు మరి మనం చులకనైపోతాం అనే దానిలో కేసీఆర్ కుటుంబం భావిస్తూ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చేవారు కూడా వీళ్ళెవరూ కూడా కవితను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మనం మొన్నటి వరకు 100 రోజులైంది కేసీఆర్ కలవడా అంటే అల్లుడు పంపిండు హరీష్ రావుని. అప్పటిదాకా వీళ్ళెవరు పోలే, కేసీఆర్ పోలే, సంతోష్ రావు పోలే, ఎవడు పోలే. ఇక హరీష్ రావు పోయిండు. కేటీఆర్కి ఏమో ఆడికి పోయి జైత్యాల పోయి హౌలేగానికి ఫోటో చూసి మోట్లేసిరా, కేసీఆర్ ఫోటో చూసి ఓట్లేసిరా అని మాట్లాడుతూ ఉన్నాడు. మీకు రాజకీయాలు గింతగా రాజకీయాలు చేస్తున్నారు. అరే చెల్లె జైల్లో మగ్గుతూ ఉంది, పాప ఏడుస్తూ ఉంది, ఆమెకు కనీసం భరోసా ఇద్దాం, ఢిల్లీ పోదాం అనేటువంటి సోయి లేని చాతగాని దద్దమ్మలు. అంటే ఆమె రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయింది, ఇక మేము ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు వీళ్ళంతా కూడా. రాసి పెట్టుకోండి, కవితను ఈ విధంగా తిహార్ జైల్లో ఉండడానికి కారణమే
ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అందరూ కలిసి కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు ఈ ముగ్గురు కలిసి ఆమె తోటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాపం చేయించేసి పాపం కుటుంబ సభ్యులు చెప్పారు కదా చెప్పి ఆమె చేసినట్టుంది. ఆమె మొత్తం కూడా ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో సంతోష్ రావు పాత్ర, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పాత్ర చాలా సుస్పష్టంగా కనబడతా ఉంది. నేరానికి పాల్పడలేదని నిర్ధారణకు రాలేకపోతున్నాం. అంతే కదా. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కదిరింది. ఈడీ, సిబిఐ కేసులకు సంబంధించి ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లో ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చూపలేమని కోర్టు స్పష్టం చేసింది. ఒక విద్యావంతురాలిగా, పలుకుబడి కలిగిన మహిళగా ఆమె చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించింది. ఈ రీత్యా కేసులో ఆమె పాత్ర, ఆమెకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల ఆధారంగానే బెయిల్ ఇవ్వాలో లేదో నిర్ణయించాలి తప్ప మహిళ అన్న విషయానికి అంత ప్రాధాన్యం ఉండకూడదని కోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీలో కొత్త మద్య విధానం కుంభకోణం ప్రధాన కుట్రదారులో కవిత కూడా ఒకరిని ఈడీ సేకరించే సాక్ష్యాలను బట్టి తెలియదని, ఈ కేసులో మరికొందరు నిందితులు కూడా ఆమె తరపునే పనిచేశారని, ఫలితంగా ఆమెను ఓ నిస్సహాయ మహిళగా భావించలేమని కోర్టు స్పష్టం చేసింది. అంటే వాస్తవంగా కూడా సరే ఆమె చాలా మందితోటి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పనిచేసేటప్పటికి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆమె నిస్సహాయురాలే. ఆమెకు కేసీఆర్ నుంచి కానీ అన్న సొంత అన్న కేటీఆర్ నుంచి కానీ బావ ఎవరైతే హరీష్ రావు నుంచి కావచ్చు, ఇంకో అన్ననో తమ్ముడు అవుతాడు వాడు సంతోష్ రావు నుంచి కానీ ఎలాంటి మద్దతు లేదు. కేవలం తన భర్త నుంచి తప్ప ఆమెకు ఎవరి నుంచి కూడా కనీసమైనటువంటి మద్దతు దొరకడం లేదు. ఆమెను ఇక తమ కుటుంబ సభ్యురాలు అని చెప్పుకోవడం కూడా నామోషి పడుతున్నటువంటి దొంగలు ఈ కల్వకుంట్ల కాలకేయులు అనే విషయాన్ని వెలివేసిరు. పాపం మొత్తం వెలివేసిరు దారుణంగా. నాకు తెలిసి ఆమె కళలో కూడా కలగానే ఉండదు, నన్ను ఈ రకంగా వెలివేస్తారు అనేటువంటి మాట. ఆమె హైకోర్టులో కేసీఆర్ కు ఎదురు దెబ్బ, ఢిల్లీలో కవితకు ఇంకొక ఎదురు దెబ్బ. అయ్యా బిడ్డలకు చుక్కలు చూపిస్తున్న న్యాయస్థానాలు. కవిత అనగానే కవిత మహిళ అని సానుభూతి చూపలే, బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. దానికంటే విద్యుత్ కమిషన్ పై వేసిన పిటిషన్ డిస్మిస్, కమిషన్ ఏర్పాటుకు హైకోర్టు సమర్థన, అప్పగించిన అంశాలు విస్తృతమైనవి, చైర్మన్ రాజ్యాంగబద్ధ పదవిలో పనిచేశారు, తన వద్ద ఉన్న విషయాలనే వెల్లడించారు, పక్షపాతం అనడం కాదు నిరూపించాలి, తీర్పులో స్పష్టం చేసిన హైకోర్టు. ధర్మాసనం దొరకబట్టి జుట్టు బట్టి అరే చిన్నప్పుడు మళ్ళీ ఈ చెవులు బట్టి స్కూల్లో టీచర్లు కొడుతుండే చూడన్నా అట్లా కొట్టింది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. విచారణ కమిషన్ ఏర్పాటు చేసే పరిధి ప్రభుత్వానికి లేదని, తన కమిషన్ ఇచ్చిన నోటీసులు కొట్టేయాలని కమిషన్ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా పక్షపాతం చూపించినట్టు కేసీఆర్ పేర్కొనడం తప్పట్టింది. అయితే